వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. మంత్రి వివేక్ వెంకటస్వామి మనతో ఉన్నాడు. ఒకసారి సార్తో మాట్లాడిద్దాం. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ముందు నుండి కుటుంబానికి మంచి పేరుంది. ప్రస్తుతానికి నిన్నటి నుంచి జిల్లాలో పర్యటిస్తున్న పరిస్థితి. ఒకసారి సార్తో మాట్లాడు. సార్ ఎట్లుంది? మంత్రి అనుకున్నది అయిపోయింది. అంటే నిన్న గజ్వెల్ నుంచి, ఎందుకంటే డిస్ట్రిక్ట్ మినిస్టర్ అయిన మెదక్ డిస్ట్రిక్ట్కి ఘన స్వాగతం, అన్ని చోట్ల కూడా ఘన స్వాగతం జరిగింది. ప్రత్యేకంగా చెన్నూరు నియోజకవర్గంలో ఆ ప్రేమ, ఆ గౌరవం ఏదైతే ప్రజలు ఆదరణ ఏదైతే చూపించారో నేను నిజంగా చాలా సంతోషంగా ఉన్నా. ఎందుకంటే మళ్ళీ మా నాన్నగారు ఎట్లయితే ఇన్ని సంవత్సరాలు బీద ప్రజలకు పనిచేస్తూ వారి సమస్యలు కనుక్కొని నాకు మళ్ళీ ఒక అవకాశం వచ్చింది ఇది చేయడానికి. నేను రాజకీయాల్లో వచ్చే ముందు కూడా నేను మా విశాఖ చారిటబుల్ ట్రస్ట్, వెంకట్ కళా ఫౌండేషన్ ద్వారా అనేకమైన ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేయడం జరిగింది. మంచినీటి కోసం బోర్వెల్స్ వేయించడం, స్కూళ్ళలో ఫర్నిచర్ ఇప్పించడము, టీచర్స్ క్లాస్ రూమ్స్ కట్టించడం, ఇవన్నీ కూడా మొదటి నుంచి నాకు తపన ఉంది ఏదో ఒకటి చేయాలని మా నాన్నగారు ఆదేశాల ప్రకారంగా. సో ఇది మళ్ళీ ఇంకొక ఆపర్చునిటీ, పవర్లో ఉన్నప్పుడు ఎక్కువ మందికి హెల్ప్ చేయడానికి ఒక మంచి అవకాశం. డెఫినెట్లీ ప్రజల సమస్యలు కనుక్కొని ప్రజలతో నుండి వారి సమస్యలు పరిష్కరిస్తారు. సరే, ఎట్లా చూడాలి సార్? ఇప్పుడు మైనింగ్ మంత్రి అయినరు, కార్మిక శాఖ మంత్రి అయినరు, మీ ఫాదర్కు ఒక ప్రత్యేకమైన పేరు ఉంది. ఎట్లా చేయబోతున్నారు? ఏ విధంగా రేపటి పరిపాలన ఉండబోతుంది? ముఖ్యంగా మైనింగ్ అంశంలో చాలా ముఖ్యమైన అంటే నేను ఎలక్షన్ క్యాంపెయిన్లో ఇసుక మాఫియా నడుస్తుండే చెన్నూరులో. అది ఇసుక మాఫియాని తొలగించడానికి 6 నెలలు పట్టింది. కానీ చాలా ప్రెషర్స్ వచ్చినాయి, విదిన్ అవుట్ సైడ్ అన్ని ప్రెషర్స్ తట్టుకొని ఈ ఇసుక మాఫియాని ఖతం చేయడం జరిగింది చెన్నూరులో. అందరు కూడా చర్చించుకున్నారు అట్ అఫీషియల్ లెవెల్, పొలిటికల్ లెవెల్, అన్ని చోట్ల కూడా అరే చెన్నూరులో ఎట్లా ఇంత మంచిగా చేసినారని. సో ముఖ్యమంత్రి గారు కూడా నాకు ఈ బాధ్యత ఇవ్వడం జరిగింది. ఇది ఎందుకంటే ఈ గ్యారంటీ స్కీమ్స్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే అమలు చేస్తుందో దానికి రిసోర్సెస్ కావాలంటే పన్నులు సరిగా కలెక్ట్ చేయాలి. సో పన్నులు సరిగా కలెక్ట్ చేసినప్పుడు ప్రజలకు ఉపయోగపడుతుంది. సో ఎవరైతే ఈ ఇసుక దందాలో మాఫియా చేస్తున్నారో ఇది ప్రజలకు పోతలేదు, కార్యకర్తలకు పోతలేదు, కేవలం 2-3 మిడిల్ మెన్కి ఈ లాభాలు పోతున్నాయి. ఇది ప్రజల పైసలు ఇవి. సో ఎక్కడైతే అవకతవకలు జరుగుతున్నాయో ఇవన్నీ కూడా బంద్ అవుతాయి. నేను అదే కార్యాచరణతో ముందుకు వెళ్తున్నా. ఒక మంచి పేరు సంపాదించుకోవాలని చెప్పి ప్రయత్నం. చివరికి ఒక విషయం చెప్పండి సార్, ఎట్లుండబోతుంది సార్? మంత్రి గతంలో కూడా చాలా సీరియస్గా మీరు తెలంగాణ యాజిటేషన్లో పనిచేసినారు, ఇప్పుడు మంత్రి అయినరు, ఎంతోమంది మంత్రిని వ్యతిరేకించారు. అయినా ఈరోజు తెలంగాణలో వివేక్ వెంకటస్వామికి న్యాయం జరిగిందా, అన్యాయం జరిగిందా, ఏందా సార్? అంటే ఒక క్రైటీరియాలో వివేక్ వెంకటస్వామి అగ్రభాగంగా నిలిచారు, దట్టు మైనింగ్ మినిస్టర్, కార్మిక శాఖ మంత్రి. ఎట్లా చూడవచ్చు? అంటే నా కాంట్రిబ్యూషన్, నేను రాజకీయాల్లో వచ్చిన తర్వాత తెలంగాణ ఉద్యమంలో నిస్వార్థంగా నేను పనిచేయడం జరిగింది. ఒక పేరు సంపాదించుకున్నాను. మా నాన్నగారు కూడా లాస్ట్ 1 ఇయర్ నా టర్మ్ అయినప్పుడు నాకు పిలిచి చెప్పినాడు, అరే నువ్వు ఇప్పుడు వివేక్ వెంకటస్వామి కాదు, వెంకటస్వామి కొడుకు కావు, నవ్ యు ఆర్ వివేక్ అని చెప్పి నాకు సర్టిఫికేట్ ఇచ్చాడు. అంటే అందరు కూడా వారి వారి అసెస్మెంట్ ఉంటుంది, ఎట్లా పని చేస్తున్నాడు, ఏం చేస్తున్నాడు అందరికీ తెలుసు. ఎక్కడ ఉండా కానీ నా కృషి, నా కష్టము, నేను న్యాయంగా అది చేస్తారని చెప్పి ఆ మాట ఉన్నది. అందు గురించి పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో కాకా కుటుంబానికి ఆదరణ ఉంది. వెంకటస్వామి గారు కూడా సింగరేణి సంస్థను కాపాడిండు, BIFR నుంచి 1,00,000 ఉద్యోగాలు కాపాడిండు, సీఎం పెన్షన్ ఫండ్, ప్రపంచంలోనే లేని పెన్షన్ ఫండ్ కార్మికులకు ప్రైవేట్ సెక్టర్లో ఇంట్రడ్యూస్ చేసిండు, CMPF, ఇవన్నీ కూడా ప్రజలందరూ కూడా చూస్తున్నారు కాకా కుటుంబం ఎంత సేవలు చేసినారు. అందుకోసానికి ఎవరు ఎంత వ్యతిరేకించినా పార్లమెంట్లో మా వంశీకృష్ణకి టికెట్ వచ్చింది. ఈ ప్రాంతంలో నార్త్ తెలంగాణలో 4 సీట్లు బీజేపీ గెలిచినప్పటికీ కూడా పెద్దపల్లి పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో
1,30,000 పైగా వంశీ గెలిచినాడు. అంటే అదొక ఇండికేషన్. ఎవరు ఏం చేసుకున్నా కానీ మా గుర్తింపు ఏదైతే కాకా కుటుంబానికి ఉందో, ఎందుకంటే మీరు చూసుకుంటే పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో 4 సార్లు కాకా గారు గెలిచారు, నేను ఒకసారి గెలిచిన, వంశీ ఒకసారి గెలిచినాడు. అంటే కేవలము గడ్డం కుటుంబం నుంచి నిలబడినప్పుడే కాంగ్రెస్ పార్టీ గెలిచింది, లేకుంటే గెలవలే కాంగ్రెస్ పార్టీ. సేమ్ ఇన్ చెన్నూరు వినోద్ గారు గెలిచారు, నేను గెలిచాను, బెల్లంపల్లి. అంటే ఇక్కడ ఈ ప్రాంతంలో కాకా కుటుంబం పైన ఏదైతే ఆదరణ ఉందో అది మనము ఎలక్షన్లో కనబడుతుంది. సో ఎవరు ఎంత వ్యతిరేకించినా అందరికీ తెలుసు మన కృషి, మనకు నిజాయితీ, నిస్వార్థం అందరికి తెలుసు అని చెప్పి ఇంత వ్యతిరేకించినప్పటికీ కూడా, ఇన్ని కుట్రలు చేసినప్పటికీ కూడా వారికి ఏదైతే ఇవ్వాలో ఇతర పార్టీ వాళ్ళు కూడా చాలా ప్రయత్నాలు చేస్తారు రావద్దని. ఎందుకంటే అందరికీ ఉండే అరే ఈయన ఎక్కడ పోనీ మంత్రి అయితే మళ్ళీ ఇబ్బంది అవుతుందని. సో ఎంత వ్యతిరేకించినా కానీ కేంద్రము రేవంత్ రెడ్డి గారు, ఏఐసిసి రేవంత్ రెడ్డి గారు మొదలు ఏదైతే మాట ఇచ్చినారో వారికి తెలుసు మంచిగా పనిచేస్తాడని చెప్పి రావడం జరిగింది. నేను కూడా ఏదైతే నా పైన విశ్వాసంతో చేశానో దాన్ని పేరు నిలబెట్టుకోవటానికి ప్రయత్నం. టు బి ఫ్రాంక్, మంత్రిగా ఆనందంగా ఉన్నారా లేదా? మా ఆనందం నాకు ఎప్పుడు కూడా మా నాన్నగారు నేర్పించినారు, పదవులు ఇంపార్టెంట్ కాదు, ప్రజల ప్రేమ ఇంపార్టెంట్. సో నాకు ఫర్ మీ దిస్ పదవి ఈజ్ ఓన్లీ అ వెహికల్ పనిచేయడానికి. కానీ సంతోషంగా మంత్రి అయినామని చెప్పి పెద్ద ఖుషి నిరాడంబరంగా పెద్దగా హల్చల్ లేకుండా నీట్గా నడుస్తుంది. 2 రోజుల నుంచి మెదక్ నుండి చూస్తున్నాను, క్లోజ్గా అబ్జర్వేషన్ చేస్తున్నాను. నేను కూడా ఇంత రెస్పాన్స్ వస్తుందని అనుకోలేదు. వాళ్ళు కూడా పాపం అందరూ ఇమ్మీడియట్లీ రావడము, వారి సమస్యలు చెప్పుకోవడము, కాంగ్రెస్ పార్టీని మెదక్ జిల్లాలో స్ట్రాంగ్ చేస్తారు. రైట్ సార్, థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. వివేక్ వెంకటస్వామి, నేను నిరాడంబరంగా ఉన్నాను, నాకు ఎటువంటి హంగామాలు అవసరం లేదు, నాకు ఒక వెహికల్ మాత్రమే నా దృష్టిలో. కానీ ముఖ్యమంత్రితో పాటు ఏఐసిసి నా మంత్రి పదవి కోసం కృషి చేసినందుకు ప్రత్యేక కృతజ్ఞతలను చెబుతున్న పరిస్థితి. సింగరేణి కోసం గతంలో మా నాన్న కూడా ఎంతో సేవ చేశాడు. కార్మిక శాఖ కూడా మా నాన్న గతంలో చేసిన సేవలు మళ్ళీ నేను చేసే ప్రయత్నం చేస్తాను. ముఖ్యంగా ఇసుక మాఫియా లాంటి అరికట్టడంలో నాకున్న ఒక ప్రత్యేకతను గుర్తించారనే అనుకుంటున్నానని చెబుతున్న పరిస్థితి. దీంతోపాటు చాలామంది మాపై కుట్రలు చేసినా మేము ఈరోజు నిలబడగలిగాం, మంత్రిగా ఉన్నాం. కాంగ్రెస్లో మాకు ప్రత్యేక స్థానం ఉంది, గడ్డం కుటుంబాన్ని ప్రజలు ఆదరిస్తున్నారని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. సుమంతో రవినాయక్, ఆర్టీవీ, ఆదిలాబాద్. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి ఆర్టీవీ లైవ్ యాప్.